హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను సింపుల్గా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. జస్ట్ 5 మినిట్స్లో మాత్రం ఈ పచ్చడి అయిపోతుంది. దానికోసం నేనైతే ఒక దోసకాయని తీసుకొని స్టవ్ పైన కాల్చుకున్నాను. కాల్చిన తర్వాత నేను కాసేపు చల్లార్చిన తర్వాత పీల్ కొంచెం మాత్రమే తీసాను, మొత్తం తీయలేదు. మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే తీయండి, లేకపోతే లేదు. ఆ తర్వాత నేను మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం పచ్చి జీలకర్ర, ఇంకా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్, మెంతుల పౌడర్ వేసాను. తర్వాత కొన్ని వెల్లుల్లి, ఇంకా సరిపడా ఉప్పు, కారం వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత అందులోనే మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక రౌండ్ మిక్సీ అయితే పట్టుకోవాలి. 1 సెకండ్ మాత్రమే మిక్సీ పట్టాలి, ఎక్కువసేపు పడితే చాలా పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ తర్వాత నేను పోపు వేసుకోవడానికి అయితే కడాయి పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం జీరా వేసాను. తర్వాత ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి వేసిన తర్వాత వెల్లుల్లి ఉంటే మీ ఇష్టం వేసుకోవచ్చు. తర్వాత ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసుకున్నాను. ఇంగువ పోపులో, పచ్చడిలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ వేసిన తర్వాత నేను కరివేపాకు వేసాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేయాలి. పసుపు కొంచెం వేస్తేనే కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి. కొంచెం కలిపిన తర్వాత ఆ పచ్చడిని అయితే మనం ఈ పోపులో కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. జస్ట్ 5 మినిట్స్లో మాత్రమే అయిపోయింది ఈ పచ్చడి. ఎక్కువగా టైం లేనప్పుడు, ఇంట్లో దోసకాయలు ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది.